అంటే ఎలా అయిపోయిందంటే, ఇంత నీచపు మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు కూడా సొసైటీలో ఉంటారా? మనతో పాటు ఇలాంటి వాళ్ళు గూడా బతుకుతున్నారా? అని షాక్ అయిపోయే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా భార్య బాధితులు. ఈ మధ్య కాలంలో బయటపడుతున్నటువంటి స్టోరీలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఏంటి అసలని? అంటే కొద్ది రోజుల క్రితం అతుల్ సుభాష్ గురించి చూసాం మనం. 30 సంవత్సరాల కుర్రాడు. భార్య విడాకుల కోసం అన్నట్టు టార్చర్ పెట్టడం, 498 కేసు, ఆ కేసు, ఈ కేసు మొత్తం 9 కేసులు పైగా అతని మీద పెట్టింది. సంవత్సరంలో 120 రోజులు అతను కోర్టు చుట్టూ తిరగటం. ఇక అతని వల్ల కాదు అని అతను చనిపోయాడు, తను చంపుకున్నాడు. చనిపోయే ముందు అన్ని పనులు చేసేసి 24 పేజీల రికార్డు మ్యాటర్ కానీ, లెటర్ కానీ, అట్లాగే వీడియో కూడా రికార్డ్ చేసి ఏ రకంగా తను టార్చర్ పెడుతుంది, ఏ మగాడు తనలాగా బాధపడకూడదు అని ఈ సమాజం కానీ, ఈ సమాజం కానీ, ఈ దేశం కానీ, ఈ దేశపు న్యాయ వ్యవస్థ కానీ మగాళ్ళకి లేని ఆడవాళ్ళకంటూ ప్రత్యేక చట్టాలు వాళ్ళని కాపాడడం కోసం పెట్టినవే, మంచికే పెట్టారు. కానీ దాన్ని ఎంత దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా అతని ఎగ్జాంపుల్ని మనం చూసాం మనం క్లియర్గా. మగాడికి కూడా రక్షణ కావాలని అతను కోరడం. అంటే ఆ తర్వాత సుప్రీంకోర్టు, మిగతా కోర్టులు అవన్నీ కూడా మీకు అంటే ఎవరైతే అతుల్ సుభాష్ యొక్క భార్య ఎవరున్నారో ఆమె మీద అరెస్ట్ చేయటం, ఆమెను కూడా అదుపులో తీసుకున్న సుప్రీంకోర్టు కానీ వీళ్ళు కానీ సీరియస్ అయ్యారు. సో మగవాళ్ళకి రక్షణ కరువైంది పూర్తిగా. ఆడవాళ్ళు ఎట్లా అంటే అట్లా ఆడటం కుదరదు అనే పరిస్థితి బెటర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇంకా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లే. రీసెంట్గా కూడా ఇప్పుడు ఇతని పేరు పునీత్ ఖురానా. ఇతను ఢిల్లీలో ఒక ఫేమస్ కాఫీ హౌస్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్. ఎవరితో పార్ట్నర్ అంటే అతని భార్య కూడా ఒక పార్ట్నర్గా ఉన్నారు. సో పెళ్ళయి వీళ్ళకి 6-7 సంవత్సరాలు అవుతుంది. అయితే 2016 ఆ టైంలో వీళ్ళిద్దరికి పెళ్ళయింది. వన్ ఆఫ్ ద పార్ట్నర్ అతని భార్య అండ్ ఇతను ఈ రెస్టారెంట్ని, కాఫీ హౌస్ని నడుపుతున్నారు. బాగా డబ్బులు వస్తున్నాయి. రీసెంట్గా ఇద్దరి మధ్య ఏవో ఇష్యూస్, విడాకులకు అప్లై చేశారు. మ్యూచువల్గానే అప్లై చేశారు. విడాకులకు అప్లై చేసిన మూమెంట్లో అంటే మ్యూచువల్గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె యొక్క టార్చర్ విడాకులకు వెళ్ళే టైంలో ఎంతగా అంటే, ఈ కేఫ్ ఏదైతే ఉందో ఆ కేఫ్ యొక్క షేర్ ఏదైతే ఉందో మొత్తం ఇవ్వాలి. ఇన్నాళ్ళు అతనే డెవలప్ చేశాడు. లాభాలు కానీ నష్టాలు కానీ అతనే ఇన్వెస్ట్ చేసుకుంటూ దీంట్లోనే వెళ్ళాడు. అతనికి కేఫ్ తప్ప ఇంకొకటి లేదు. మొత్తం కూడా ఆమెకే ఇచ్చేయాలన్నట్టుగా ఆమె పెట్టినటువంటి ప్రపోజల్స్. అంటే 31st నైట్, మొన్న December 31st నైట్ అతను చనిపోవడం, తనను తాను చంపుకోవడానికి ముందు కూడా గొడవ ఈ అమ్మాయితో ఇదే ఇష్యూ మీద, వైఫ్తో. అంటే ఇతను వాళ్ళ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అందరికీ చెప్పింది ఏంటంటే, రేపటి రోజు కోర్టులో విడాకులు మంజూరైన తర్వాత నాకు న్యాయం జరగదు. ఇది మ్యూచువల్ విడాకులే కావచ్చు, కానీ నేను కష్టపడినటువంటి కేఫ్ మాత్రం నాకు రాదు, మొత్తం తనకే వెళ్ళిపోతుంది. అన్యాయంగా ఈ చట్టాల వల్ల అక్రమంగా ఆమెకి అంటే నా మీద నేను పోని నిందలు వేసి ఆమె తీసుకుంటోంది అన్నట్టు ఇతను వాళ్ళ బంధువులతో ఎప్పటికప్పుడు బాధపడుతూ తాను చంపేసుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే, భార్య బాధితులు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. భర్త బాధితులు పెరుగుతున్నారు, భార్య బాధితులు పెరుగుతున్నారు. భర్తకి ఒక రకమైన ఈగో, నేనే సంపాదిస్తున్నా, నా పెళ్ళం నా కాలు కింద పడి ఉండాలని చాలామంది మగాళ్ళ యొక్క ఈగో, అందరు కాకపోయినా. ఆడవాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఏంటంటే, ఎట్లాగైనా మగాడిని సాధించాలి, మగాడిని వేపుకు తినాలి. చాలామందిది ఈ చట్టాలను ఉపయోగించుకుని నేను అతని మీద పై చేసి సాధించాలి, ఏదో అబద్ధపు కేసులైనా పెట్టి వాడిని కానీ వాడి అమ్మ నాన్న కానీ లొంగ తీసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ మగాళ్ళు, ఈ కైండ్ ఆఫ్ ఆడవాళ్ళు అనేవాడు ఎంత డేంజర్ చూడండి వీళ్ళంతా సొసైటీకి. అసలు మొగుళ్ళని ఏటీఎం మిషన్లో వాడుకునేటువంటి ఆడవాళ్ళు. ఇంకొంతమంది ఆడవాళ్ళు ఏ రకంగా అంటే, పేరుకే భర్త బట్ వీళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు వేరే వాళ్ళతో. ఇంకొంతమంది మాత్రం చావైనా బతికైనా తనతో అబ్బాయితోనే అంటూ బతికే ఆడవాళ్ళు, ఎన్నో కష్ట నష్టాలు భరించి వాడు ఎంత ఎదవైనా అని బలవంతంగా బతికేవాళ్ళు. ఇంకొంతమంది త్యాగమూర్తులు, ఇంకొంతమంది పిల్లల కోసం, భర్త కోసం త్యాగాలు చేసి జీవితంలో ఎంతో కష్టపడేవాళ్ళు. వాళ్ళ పట్ల ఉంటుంది కదా మనకు రెస్పెక్ట్. సో ఈ ఇన్సిడెంట్, ఈ పుతిన్ ఖురానా యొక్క ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇంకా బెటర్మెంట్ రావాలి చట్టాలు. ఎందుకు ఆడవాళ్ళకి కంప్లీట్గా ఒక సైడే ఉన్నాయనే దాని గురించి మనకు రకరకాల క్వశ్చన్స్ వస్తే, మీకేమనిపించింది ఈ ఇన్సిడెంట్ గురించి కామెంట్ చేయండి.